నిన్నటి రోజున ఉగాది సందర్భంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దాదాపు 10,060 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఉగాది సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. యువగలంలో ఏదైతే మాట ఇచ్చాడో నిరుద్యోగ యువకులకి ఏదైతే మాట ఇచ్చాడో దానికి అనుగుణంగా ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ 10,060 ఉద్యోగాలు ఇచ్చిన మాట ప్రకారం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు రిలీజ్ చేయడం జరిగింది. మీరు చూశారు గత ముఖ్యమంత్రి పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడే కానీ ఒక టీచర్ ఉద్యోగం కాదు కదా, ఒక చిన్న అటెండర్ ఉద్యోగం కానీ ఫిలప్ చేసిన దాఖలాలు లేవు. ఈరోజు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ, హెల్త్ తీసుకోండి, తర్వాత విద్యాశాఖ తీసుకోండి, తర్వాత అగ్రికల్చర్ తీసుకోండి, ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం గత 5 ఏళ్లలో ఒక పోస్ట్ కానీ రిక్రూట్మెంట్ చేసిన దాఖలాలు లేవు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ ప్రతి డిపార్ట్మెంట్లోనూ పెండింగ్ ఉన్నాయి. మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయితే ఎంఆర్ఓలు తక్కువ ఉన్నారు, ఆర్ఐలు తక్కువ ఉన్నారు, లాస్ట్ విఆర్ఓలు కానీ లేరు, ఇబ్బంది పడుతున్నాం అనే పరిస్థితి. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్న 20 నెలల్లోనే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చినాక జగన్మోహన్ రెడ్డి అనుభవజ్ఞుడైన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 20 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి ఈరోజు అనేకమైనటువంటి ఉద్యోగాలు ఫిలప్ చేసే పరిస్థితి మీరు చూశారు. తొలి 5 సంతకాల్లోనే 16,347 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిన కనుక మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇచ్చిన మాట ప్రకారం తొలి 5 సంతకాల్లో పెన్షన్స్ అయితే ఏమి, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం అయితే ఏమి, వికలాంగులకి 6,000 రూపాయలు పెంచడం అయితే ఏమి, అలాగే మెడికల్ వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, పూర్తి పెట్టేటోళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఈ ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడో లేనటి విధంగా ప్రప్రథమంగా మన ఆంధ్రప్రదేశ్లోని ఇలాంటి పెన్షన్ జరుగుతూ ఉంది. ఇవే కాకుండా ఇండస్ట్రీస్ ప్రైవేటు దాదాపు 20 నెలల కాలంలోనే 6,26,347 ఉద్యోగాలు ఇప్పటి వరకు 20 నెలల్లో ఫిలప్ చేయడం జరిగింది. ఏదైతే మేము సూపర్ 6లో భాగంగా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామో దాని దిశగా ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ముందుకెళ్తా ఉన్నారు. అనేకమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చి ప్రైవేటు సెక్టార్ నుంచి ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఈరోజు దావోస్లో అయితే ఏమి, అలాగే సిఐఐ సెమినార్లు అయితే ఏమి, మీటింగ్స్ అయితే అరేంజ్ చేసి దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్కి ఆకర్షించడం జరిగింది. 23 లక్షల కోట్ల పెట్టుబడులే కాకుండా ఈ పెట్టుబడులన్నీ సక్రమంగా పెడితే దాదాపు 25 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ప్రైవేట్ సెక్టార్లో మీరు చూశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ నంబర్ 1 ప్లేస్లో ఉన్న గూగుల్ ఇండస్ట్రీని ఈరోజు విశాఖపట్నం తీసుకొచ్చారు. ప్రపంచం మొత్తం ఒక విశాఖపట్నం వైపు చూసే విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రులు గూగుల్ దాదాపు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టి కంపెనీని తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. గూగుల్కి అనుబంధంగా అనేక సంస్థలు వస్తున్నాయి. అవే కాకుండా ఫార్మా హబ్ తీసుకొచ్చారు నక్కపల్లి దగ్గర. ఫార్మా హబ్లో కానీ 1,000 కోట్ల పెట్టుబడులు ఈరోజు వచ్చే పరిస్థితి. అలాగే కర్నూలులో డ్రోన్ ఇండస్ట్రీ తీసుకొచ్చారు. డ్రోన్ సెక్టార్ మొత్తం కర్నూలు దగ్గర ఓరుకల్లో తీసుకొచ్చి ఈరోజు డ్రోన్ సెక్టార్ మొత్తం రాయలసీమలో డెవలప్ చేసే విధంగా రూపకల్పన చేస్తున్నారు. అలాగే రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తీసుకొచ్చేసి
ఫ్రూట్స్ హార్టికల్చర్కి సంబంధించిన ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈరోజు రాయలసీమకు తీసుకొచ్చే పరిస్థితి. దానికోసం రాయలసీమకి ప్రత్యేకంగా హార్టికల్చర్ కోసం ఈ సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టే పరిస్థితి ఈరోజు. ఇవే కాకుండా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడే కానీ ఒక డ్రిప్ కట్ కానీ ఇవ్వలేదు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతు బాగుపడాలనే ఉద్దేశంతో 90% సబ్సిడీతో 10% రైతు కడితే 90% సబ్సిడీ ఈరోజు గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి. ఇలాంటి రైతు ఆధారిత పరిశ్రమలు కానీ ఈరోజు రాయలసీమలో తీసుకొస్తున్నారు. ఇవే కాకుండా రాయలసీమలో సోలార్కు సంబంధించినవి అయితే ఏమి, అలాగైతే విండ్ మిల్కి సంబంధించినవి అయితే ఏమి, ఆటోమొబైల్కి సంబంధించిన అయితే ఇండస్ట్రీస్ అయితే ఏమి, ఈరోజు అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి రాయలసీమ నుంచి వలసలు పోకుండా ఆపే పరిస్థితి కల్పించారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో రాయలసీమలో నీళ్ళు ఉండేవి కాదు, పంటలు పండేటివి కాదు, ఒక ఇండస్ట్రీ ఉండేది కాదు. కానీ 2014-19లో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ జిల్లా కియా పరిశ్రమను తీసుకొచ్చి దాదాపు 35,000 ఉద్యోగాలు ఒక కియా పరిశ్రమ నుంచే కల్పించారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈరోజు కియా పరిశ్రమ నుంచి దాదాపు 1,00,000 ఫ్యామిలీలకు తక్కువ కాకుండా ఈరోజు కియా నుంచి బతికే పరిస్థితి మా అనంతపురం జిల్లా నుంచి. గతంలో చూశారు 2014 నుంచి 19 వరకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కియా పరిశ్రమను స్థాపిస్తే 2019 తర్వాత ఒక ఎంపీ అక్కడ కియా పరిశ్రమను బెదిరించి మాకు 100 కార్లు కావాలా, ఇంకా లోకల్ ఎంపీ అని చెప్పేసి కియా పరిశ్రమను బెదిరిస్తే అక్కడ వచ్చే సబ్సిడీ ఇండస్ట్రీస్ మొత్తం వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇప్పుడు 2024 తర్వాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కియా ఎక్స్పాన్షన్కి వెళ్తా ఉంది. అనేకమైనటువంటి ఈ 2 ఏళ్లలోనే 60-70 ఇండస్ట్రీస్ కియా అనుబంధ సంస్థలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా డిఫెన్స్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అనంతపురం జిల్లాలో దాదాపు 1,000 కోట్ల పెట్టుబడికి పైగా ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ మడకశిర ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాకోకుండా గతంలో మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీ కానీ ఎక్కడే కానీ పెట్టలేదు, ఒక ఉద్యోగం కల్పించలేదు. ఎంతసేపు ఉన్నా బటన్లు నొక్కుకుంటా ప్రజలను మభ్యపెట్టి మేము బటన్లు నొక్కుతున్నాం అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టారు. ఈరోజు ప్రైవేట్ సెక్టార్లో ఈ 20 నెలల కాలంలోనే దాదాపు ఎంఎస్ఎంఈ నుంచి 2,48,906 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచి వస్తే, అలాగే జాబ్ ఫేర్ అయితేమి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 ఉద్యోగాలు, అలాగే పరిశ్రమల రంగం ద్వారా 95,174 ఉద్యోగాలు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో 64,935 ఉద్యోగాలు, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో 13,865 ఉద్యోగాలు, పర్యాటక రంగం నుంచి 5,028 ఉద్యోగాలు ఈరోజు ప్రైవేట్ సెక్టర్ నుంచి రావడం జరిగింది. ఇవే కాకుండా గవర్నమెంట్ నుంచి డిఐసి ద్వారా 16,347 ఉద్యోగాలు టీచర్స్ ఫిలప్ చేస్తే దాదాపు పోలీస్ కానిస్టేబుల్స్వి దాదాపు 7,000 చిల్లర ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ 20 నెలల కాలంలోనే గవర్నమెంట్ తరఫు నుంచి 30,607 ఉద్యోగాలు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేసే పరిస్థితి. మొత్తం ఇప్పటి వరకు దాదాపు ప్రైవేట్ సెక్టర్ అయితేమి గవర్నమెంట్ సెక్టర్ అయితేమి దాదాపు 7.5 లక్షల ఉద్యోగాలు ఇప్పటి వరకు మేము కల్పించాం. వచ్చే ఇంకా 3 ఏళ్ల కాలంలో మేము ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నామో సూపర్ 6లో చెప్పామో 20 లక్షలకు పైగా ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు గతంలో మీరు చూశారు వైసీపీ ప్రభుత్వాన్ని దాదాపు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఏం చేయాలో తెలియక, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాక, టీచర్ పోస్టులు లేక దాదాపు 4,000 మంది ఉద్యోగాలు 100 మంది నిరుద్యోగులు సూసైడ్ చేసుకున్నారు. ఏ నిరుద్యోగిని కనీసం పరామర్శించిన పాపాలు లేదు.
డిగ్రీ నుంచి పీజీ వరకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ ప్రైవేటు ఉద్యోగాలు లేక ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడే కానీ ఒక ఇండస్ట్రీ రాకపోతే పక్క రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి. ఇటు బెంగళూరు కానీ, బాంబే కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళే పరిస్థితి. అంటే ఉద్యోగస్తులు కానీ, చదువుకున్న పిల్లలు కానీ ఉద్యోగాలు రాక గంజాయికి బారిన పడి అనేక మంది సూసైడ్ చేసుకునే పరిస్థితి. కానీ ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రులు 10,060 ఉద్యోగాలు వదిలి అక్టోబర్ 15 కల్లా లాస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం ఈ సంవత్సరం లోపల ఈ 10,060 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మా యువ నాయకుడు నారా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాదాపు మే 15 ఉన్నత విద్యవి 1,500 ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆగస్టు 15, 2026కి గ్రూప్ 1 అయితేమి, హోంశాఖ అయితేమి, ఇతర శాఖలకి దాదాపు 3,200 ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 15కి గ్రూప్ 2 750 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ నుంచి 503 ఉద్యోగాలు, ఇతర శాఖల నుంచి 506 ఉద్యోగాలు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అక్టోబర్ 15 పాఠశాల ఇంటర్ విద్యార్థులకి 3,004 టీచర్ పోస్టు డిఐసి ద్వారా రిలీజ్ చేసి మొత్తం ఉద్యోగాలు 10,060 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఈరోజు రిలీజ్ చేసిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిదని చెప్పుకుంటూ, ఇంకొకసారి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరపున మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా నిరుద్యోగుల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.